అంటే బ్రహ్మదేవుడికి ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి ఏదైతే వేదం ఉందో ఆ వేదం మొత్తం తెలుసు ఆయనకి. సరే, ఈ వేదం మొత్తం తెలుసు. మరి వేదంలో అనేక విషయాలున్నాయి. కర్మకాండ ఉంది, జ్ఞానకాండ ఉంది, ఉపాసన కాండ ఉంది. ఇంక ఏవేవో ఎన్నెన్నో విషయాలున్నాయి. మరి ఈ యొక్క వేదాల యొక్క సారాంశం ఏంటి అని ఆయనకు ఒక చిన్న ప్రశ్న కలిగింది. ప్రశ్న కలిగి ఒకసారి ఏం చేశారు, మొత్తం వేదాలను వెరిఫై చేశారు. అసలు ఏంటి? దీని యొక్క కంక్లూషన్ ఏంటి? దీని యొక్క తాత్పర్యం ఏంటి? అని చెప్పేసి ఒక ప్రయత్నం చేశారనమాట దాన్ని తెలుసుకోవడం కోసం. అలా ఫస్టు ఆ! అవ్వచ్చు, కర్మ అవ్వచ్చు అని చెప్పి కర్మను దృష్టిలో పెట్టుకొని వేదం మొత్తాన్ని ఒకసారి ఏం చేశారు? దాన్ని పరిశీలించారు. పరిశీలిస్తే కర్మ అని చెప్పి తేలిందా? లేదు. కర్మ శ్రేష్టం కాదు, కర్మ సారం కాదు అని చెప్పి తేలిపోయింది. వేదం యొక్క సారం కర్మ కాదు. మనం అనుకుంటాం వర్క్ ఈజ్ వర్షిప్. కర్మ చేయటమే మన యొక్క జీవన లక్ష్యం అనుకుంటాం. కర్మే ముఖ్యం అనుకుంటాం. కానీ మనతో సృష్టి చేసింది దేని ఆధారంగా? వేదాలను అనుసరించే. మనం ఆల్రెడీ పోయిన కోర్సులు చదువుకున్నాం. ఆ వేదాల యొక్క సారం ఏంటి? కర్మ. అంటే ఈ భౌతిక జగత్తులో ఉండి కర్మ చేయటమా? కాదు. కాదు అని చెప్పేసి బ్రహ్మదేవుడు నిగ్గదీసి చూశారు. సో మరి సరే, అయితే జ్ఞానమా? అంటే జ్ఞానం అంటే ఏంటి? బ్రహ్మజ్యోతులు వెళ్ళి కలవడానికి కావలసినటువంటి ఉపకరణాన్నే జ్ఞానం అంటారు. ఏంటి? బ్రహ్మ జ్యోతిలో పూర్తిగా విలీనం అవడానికి కావలసినటువంటి ఉపకరణాన్ని ఏమంటారు? జ్ఞానం అంటారు సరళ భాషలో. ఆ జ్ఞానమా అని చెప్పేసి దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ మొత్తం వేదాన్ని పరిశీలించారు. పరిశీలిస్తే అది తేలిందా? మరి జ్ఞానం అని చెప్పి తేలిందా అంటే జ్ఞానం కూడా కాదు. అప్పుడు ఏం చేశారు, ఇక ఫైనల్ గా సో ఒకవేళ శ్రీకృష్ణ భగవానుల పట్ల భక్త్యా అని చెప్పేసి దాన్ని దృష్టిలో పెట్టుకొని, భక్త్యా అని చెప్పి దృష్టిలో పెట్టుకొని మొత్తం వేదాన్ని చూస్తే అప్పుడు తేలింది. ఈ భక్తే ఈ యొక్క వేదాల యొక్క సారం. అందుకోసం ఏంటి, మొత్తం సమస్త వేదాల యొక్క సారం ఏంటి? సో కృష్ణ భగవానుడి యొక్క భక్తి. మరి ఆ వేదాలను అనుసరించే ఏ గ్రంథాలైనా మనం ఈ ప్రపంచంలో ఉన్నాయి అంటే అన్ని గ్రంథాలు వేదాలను అనుసరించే ఉంటాయి. అందుకోసమే సకల శాస్త్రాభిమత శ్రీమచ్చరణ సరోజ భజన అంటే అన్ని శాస్త్రాల ద్వారా ఆమోదించబడినటువంటి విషయం ఏంటి? శ్రీకృష్ణ భగవానుల యొక్క చరణ కమలాలకి భక్తి చేయటం. అట్లాంటి శ్రీకృష్ణ భగవానుడు అంటే ఆయన చరణ కమలాల పట్ల భక్తిని ప్రతిపాదించబడిన అన్ని శాస్త్రాల్లో ఆ శ్రీకృష్ణ భగవానులు స్వయం భగవంతుడు. ఆయన భగవంతుడు అంటే ఏంటి? సో ఐశ్వర్యస్య వీర్యశ యశశ్రియో జ్ఞాన వైరాగ్యయోశ్చాపి షణ్ణాం భగైతియంగన అంటే ఐశ్వర్యము, వీర్యము, యశ, సో వైరాగ్యం ఇత్యాది 6 రకాలైనటువంటి సంపదలను సమగ్ర రూపంలో కలిగినటువంటి వారినే భగవంతుడు అని అంటారనమాట. ఆయనే స్వయంగా భగవంతుడు. మిగతా వారిని భగవంతుడు అని అంటే ఎందుకు అంటున్నాము? వాళ్ళ వద్ద ఆ సంపదలో కొంత భాగం ఉండటం వల్ల వాళ్ళనే భగవంతుడు అని అంటాం. కానీ ఆ సంపదని అంటే ఐశ్వర్యము, వీర్యము, యశ, శ్రియ, జ్ఞానము ఇత్యాది 6 సంపదలు సమగ్ర రూపంగా పూర్తిగా ఎవరి దగ్గర ఉన్నాయి అంటే అది కేవలం పరబ్రహ్మ శ్రీకృష్ణ భగవానుడి దగ్గరే ఉన్నాయి. అలాంటి దివ్య చిన్మయ దేహం కలిగినటువంటి భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు సో నరాకృతి పరబ్రహ్మ. ఆయన ఏంటి? పరబ్రహ్మ. ఎటువంటి పరబ్రహ్మ? నరాకృతి పరబ్రహ్మ. ఆయన యొక్క ఆకారం ఏంటి? నర ఆకృతి. అంటే ఏంటి? మనం చూసి ఆయన ఆకారం అది తీసుకున్నారా? మీరు అలా ఆలోచించొద్దు. మీరు ముందు కాదు, ఆయన ముందర. అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం, అనాది ఆది, అన్నిటికీ ఆది ఆయనే, మనందరికి కూడా ఆది ఆయనే. మన దేహం చూసి ఆయన దేహాన్ని తయారు చేసుకోలేదు. ఆయన దేహం నరాకృతి ఉంది కాబట్టి మనకి అలాంటిది ప్రసాదించబడింది. అంతేగాని సో మనం రివర్స్ ఆలోచిస్తాం, అది కరెక్ట్ కాదు. అందుకని ఆయన ఏమంటారు? నరాకృతి పరబ్రహ్మ అని కూడా అంటారు. సో నరాకృతి పరబ్రహ్మ అయినటువంటి శ్రీకృష్ణ భగవానులు సో ఆయన పట్ల భక్తి అన్ని శాస్త్రాల్లో ఆమోదించబడింది. ఆయన ఏంటి? దివ్యమైనటువంటి ఆ యొక్క గోలోకంలో నివసించేటువంటి వారు ఆయన శ్రీ వసుదేవ సూను సాక్షాత్. కానీ ఏంటి? తన యొక్క భక్తులకి ఆనందం కలిగించడం కోసం ఏం చేస్తుంటారు? ఆయన గోలోకంలో నిరంతరం తన యొక్క స్వశక్తులతో
అంటే శ్రీమతి రాధారాణి, గోపికలు వీళ్ళందరూ ఆయన యొక్క స్వశక్తులు, తన యొక్క శక్తి యొక్క ప్రకటన అన్నమాట అవన్నీ. ఆ యొక్క రూపాలు, ఆ యొక్క రూపాలతో నిరంతరం ఆనందించేటువంటి ఆయన తన భక్తుల కోసం ఈ భౌతిక జగత్తుకు వచ్చి ఏ విధంగా అవతరిస్తారు? ఏ విధంగా? శ్రీ వసుదేవ సూనుహు, వసుదేవుడి యొక్క పుత్రుడుగా ఆయన ప్రకటమవుతాడు. వాస్తవానికి ఆయనకి అజన్మ, అజుడు, ఆయనకి జన్మ లేదు, కానీ జన్మ ఉంది. అదే అచింత్య భేదాభేదం. జన్మ లేదు, జన్మ ఉంది. మనకి ఏదైనా ఒక వస్తువు ఉందంటే దాంట్లో ఒకే రెండు విరుద్ధ గుణాలు అనేటువంటివి సంభవించవు. కానీ భగవంతుడిలో రెండు విరుద్ధ గుణాలు ఒకటేసారి ఉంటాయి. కాబట్టి ఆ యొక్క భగవంతుడి యొక్క గుణాలని, ఆయన్ని అర్థం చేసుకోవడం అనేది మనకి బుద్ధికి పరమైనది. బుద్ధికి పరమైనది. ఆ బుద్ధికి పరమైనటువంటి ఆయన దివ్య శక్తులు కలిగినటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఏంటి? వసుదేవ సూనుహు, అంటే వసుదేవుడు యొక్క పుత్రుడుగా ఈ యొక్క జగత్తులో ప్రకటమవుతారు. సాక్షాత్తు శ్రీ గోపాలపుర్యాం అవతీర్య, అంటే గోకులంలో ప్రకటం అవుతారు. అవతరించి అపార పరమ అతర్క స్వకృపా శక్త్యైవ ప్రాపంచిక సకల లోక లోచన గోచరీకృత, అంటే అపారమైనటువంటి అతర్క్యమైనటువంటి తన యొక్క కృప, తన కృప ద్వారా, అంటే భగవంతుడి యొక్క కృప అనేది అపారం. అసలు ఆయనకి ఏమైనా అవసరం ఉందా? అనాది కాలం నుంచి ఈ జీవాత్మ యొక్క సంసారంలో పడి కొట్టుకుంటుంది. మరి ఈ జీవాత్మకి వచ్చి ఉద్ధరించాలి, ఈ జీవాత్మకి కావాల్సినటువంటి జ్ఞానాన్ని ప్రసాదించాలి అనేటువంటి ఆయనకి ఏమైనా బాధ్యతలు ఉన్నాయా? ఏమీ లేవు. మరి బాధ్యత లేనప్పటికీ ఏదైనా ఒక విషయం చేస్తే, ఒక సహాయం చేస్తే దాన్ని ఏమంటారు? దాన్నే కృప అంటారు. అంటే అపారమైనటువంటి కృప కలిగినటువంటి వారు ఆయన. ఆ యొక్క కృప కూడా ఏంటి? అతర్క్యం. దాన్ని నువ్వు బుద్ధితో అర్థం చేసుకోలేవు. ఆ కృపను నువ్వు బుద్ధితో అర్థం చేసుకోలేవు. ఒక్కోసారి నీ జీవితంలో కృప ఏ విధంగా వస్తుంది? ఒక కష్టంలో రూపంలో కూడా రావచ్చు, ఒక శాపం రూపంలో కూడా రావచ్చు. కాబట్టి భగవంతుడి యొక్క కృప అపారమైంది మరియు అతర్క్యం, అంటే తర్కానికి పరమైంది. కాబట్టి భక్తుడైనటువంటి వాడు ఒకసారి భగవంతుడికి శరణాగతుడైతే అతని జీవితంలో ఏది జరిగినా భగవంతుడి యొక్క కృపే అని చెప్పి తీసుకోవాలి. ఒక్కోసారి నీకు అర్థమే కాదు, ఇలా ఎందుకు జరుగుతుంది నా జీవితంలో అని. ఎప్పుడైతే నీకు అందుకోసమే ఏదైనా సరే, ఏ అర్థమైనా అర్థం కాకపోయినా, ఎవరైతే ప్రతిదీ ఆ యొక్క భగవంతుడి కృపే అని చెప్పి భగవంతుడి పైన శ్రద్ధని విశ్వాసాన్ని ఎవరైతే కోల్పోరో వాళ్లే స్థిరమైన భక్తులు. ఆ విధంగా అపారమైనటువంటి మనం కృపని కలిగినటువంటి ఆయన ఏంటి? తన యొక్క ఏం చేశారు ఆయన? ఆయన యొక్క దివ్య రూపం ఎవరికైనా మనకి గోచరం అవుతుందా? ఈ యొక్క మాంసమైనటువంటి ఈ యొక్క చక్షువులకి ఆయన యొక్క దివ్య స్వరూపాన్ని చూడగలిగే శక్తి ఉందా? లేదు. లేనప్పటికీ మన యొక్క చక్షువులలో మన యొక్క ఆ శక్తి లేనప్పటికీ స్వయంగా భగవంతుడు తన యొక్క కృప ద్వారా అందరికి సకల లోచన గోచరీకృతం అంటే అందరి యొక్క కళ్ళకి తన యొక్క రూపాన్ని దర్శించుకునేటువంటి భాగ్యాన్ని కలిగిస్తున్నారు. శ్రీకృష్ణ భగవానుడు అవతరించినప్పుడు ఆయన అందరూ చూడగలుగుతున్నారు లేదా? దుర్యోధనుడు కూడా చూడగలుగుతున్నాడా లేదా? దుర్యోధనుడికి ఏం భక్తి ఉంది? ఏమైనా భక్తి ఉందా అతని దగ్గర? ఏమీ భక్తి లేదు. ఆయన చూడగలిగాడా లేదా? ఎంతో మంది ఆయన రథం తీసుకొని హస్తినాపురం నుంచి ద్వారకి వెళ్తున్నప్పుడు అందరూ చూస్తున్నారా లేదా? అందరూ చూస్తున్నారు. అందులో చాలా మంది భక్తులు కాదు కదా, అందరూ చూడగలుగుతున్నారా లేదా? చూడగలుగుతున్నారు. మరి ఏంటి? మరి ఈ యొక్క భౌతిక జగత్తులో ఎటువంటి మనుషులకి ఆయన కనపడకూడదు. ఆయన అవతరించినప్పుడు కూడా ఎవరు చూడకూడదు, ఎవరు చూడలేకపోవాలి. కానీ చూడగలుగుతున్నారంటే అర్థం ఏంటి? భగవంతుడి యొక్క కృపే. కానీ భగవంతుడు కూడా నీకు నాకు లాంటి మనిషి అని చెప్పి మనం ఆలోచిస్తే మన యొక్క మందబుద్ధి అది, మన యొక్క మూర్ఖత అది. ఆయన కృప వల్ల నీకు కనపడేటట్లు ఆయన తన రూపాన్ని ప్రకటింపజేస్తే మనం ఏంటి? మూర్ఖులు ఏమనుకుంటాం? నీకు నాకు లాంటి మనిషికి పుట్టిన మనిషే, ఆయనది దేహం మట్టిలో కలిసిపోయేదే, ఆయన మనలాంటి నష్టమైనటువంటి దేహం కలిగిన వాడే
అని చెప్పి కవిత్వాలు వల్లిస్తారు. ఈ దేవుళ్ళందరూ రాళ్ళు, ఈ పటాలన్నీ నాటకం, ఇదంతా బూటకం, అన్ని తీసుకెళ్లి తగలెట్టండి. ఇదే నేర్చుకునేది. ఆ యొక్క భగవంతుడి యొక్క కృప ఇది యాక్చువల్లీ. ఆయనకి రావాల్సిన అవసరమే లేదు యాక్చువల్లీ ఈ యొక్క భౌతిక జగత్తులో. కేవలం తన భక్తుల్ని ప్రసన్నం చేయడం కోసం స్వయంగా అది కృప యాక్చువల్లీ. అపారమైనటువంటి ఆ యొక్క కృప వల్లే స్వయంగా భగవంతుడు ఇక్కడ ప్రకటమవుతున్నారు. ప్రకటమయ్యి అందరికీ తన యొక్క రూపాన్ని దర్శింపజేస్తున్నారు. భవాబ్ది నిమజ్జ జనాన్ జగజ్జనాన్ ఉద్ధృత్య. ఈ యొక్క సంసార సాగరంలో మునిగిపోయినటువంటి ఈ యొక్క మనుషుల్ని, ఈ యొక్క ప్రాణుల్ని జగజ్జనాన్ ఉద్ధృత్య అంటే ఈ యొక్క సంసార సాగరాన్ని నుంచి ఉద్ధరించి స్వ సౌందర్య మాధుర్యాస్వాదనయ స్వీయ ప్రేమ మహాంబుధౌ నిమజ్జయామాస. తన యొక్క దివ్య రూపాన్ని వాళ్ళకి దర్శింపజేయించి, తన యొక్క సౌందర్య మాధుర్యాన్ని వాళ్ళకి ఆస్వాదింపజేయించి, తన యొక్క ప్రేమ సాగరంలో వాళ్ళని ముంచుతున్నారు. 2 సాగరాలు ఉన్నాయి మనకి. ఒకటి భవసాగరం, ఇంకోటి ప్రేమ సాగరం. సో ప్రేమ మహాంబుధు, ప్రేమ మహాసాగరం. భవసాగరం, ప్రేమ మహాసాగరం. ప్రేమ అనేది మహాసాగరం. నువ్వు ఏ సాగరంలో ఉన్నావు ఇప్పుడు మునిగిపోయి? మనం అందరూ ఇప్పుడు ఏ సాగరంలో మునిగి ఉన్నాం? భవసాగరంలో మునిగి ఉన్నాం. సో భగవంతుడు కృపతో ఏంటి, ఈ యొక్క భూమండలం, ఈ భౌతిక జగత్తులో అవతరించి ఈ భవసాగరంలో మునిగిపోయినటువంటి ఈ మనల్ని, ప్రాణుల్ని, ఈ జీవుల్ని ఆయన బయటకు తీసి తన యొక్క ప్రేమ సాగరంలో ముంచుతున్నారు. ఇది ఆయన కృప కాదా? ఇది సాక్షాత్తు భగవంతుడి యొక్క కృప. ఇక ఇంతకన్నా కృప ఏంటి? అసలు అడగంది అమ్మాయిని అన్నం పెట్టదంటారు. అవునా కాదా? అడగకుండా ఎవరు అన్నం అమ్మ కూడా అన్నం పెట్టదంట. అది నానుడి. మరి భగవంతుడు ఎన్నో జన్మల నుంచి ఈ జీవులు సంసార సాగరంలో పడి కొట్టుకుంటూ ఉన్నాయి అనాది కాలం నుంచి. దారి ఏరు ఏం తెలియదు మనకి, దారి తెన్ను ఏం తెలియదు మనకి. దారి తెన్ను తెలియని మనం ఇలా సంసార సాగరంలో పడి కొట్టుకుంటుంటే తను స్వయంగా అవతరించి మనల్ని ఉద్ధరించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఆయన. ఆయన యొక్క ఉద్దేశం అది. ప్రాణులకి, జీవులకి, భక్తులకి, తన యొక్క భక్తులకి కృపను ప్రసాదిస్తున్నారు. మరి ఆ యొక్క కృష్ణ భగవాను అర్థం చేసుకోవాలి అంటే ఏం కావాలి మనకి? శుద్ధ భక్తుల యొక్క